హాయ్, నా పేరు అఖిల్. మీరు చూసేది మా ఊరు. మీరు చూడబోయేది నా కథ. అంటే మనందరి కథ. అందరిది అంటే అందరిది కూడా కాదు. ఆ అందరిలో కొందరిదే ఈ కథ. ఆ కొందరెవరో నాకు తెలియదు. అందుకే అందరూ చూసి ఆ కొందరికి చేరేలా మా ఈ పెద్ద ప్రయత్నం. ఏమండి? ఏంటి? కాస్తవని లేపండి, స్కూల్ ఆటో వచ్చే టైం అయింది. సరే. అరే, మహారాజు బిడ్డలకి ఏం పండుకున్నావురా? లేరా? రేయ్, లేవురా? లేరా? స్కూల్ ఆటో వచ్చే టైం అయింది, లే బేటా. ఆటో వస్తుంది, తిను, తొందర తిను. నాని, స్కూల్కి వెళ్ళి మంచి చదువుకొని చాలా గొప్పవాడి అవ్వాలి, సరేనా? రే, కడుపు నొప్పితో ఉన్నామని నీ టీచర్ చెప్తే ఇంటికి తీసుకొస్తున్నా. ఇంట్లో గొడవ చేసి గంతులేయకుండా పండుకో. ఏమిరా, ఏమైందిరా? కడుపు నొప్పి అన్నావు, మంచిగుందా ఇప్పుడు? ఇప్పుడుంటే ఇప్పుడు తగ్గిపోయింది. అరే, నేను రేపు స్కూల్కి వెళ్ళట్లేరా. ఎందుకురా? అరే, రేపు టీవీలో మంచి సినిమా వస్తుందిరా. అయితే నేను కూడా వెళ్ళను రా. అరే, రేపు మీ ఇంట్లో పక్కా పంపిస్తారా. చూడు, రేపు ఏం చేసినా నేను స్కూల్కి వెళ్ళను రా. సరే సరే, రేపు చూద్దాంలే. ఏమండి? ఏమండి? కాస్తవని లేపండి. నైట్ అంతా టీవీ చూడడం, మార్నింగ్ పడుకోవడం సరిపోయింది. అరే నైనా, లేవురా? రోజు ఇదే లొల్లి. కాళ్ళు వస్తున్నాయి డాడీ, లేవలేకపోతున్నా. అరే, ఆటో వచ్చే టైం అయింది, లేవు బేటా. నీ కాలు నొప్పులు, నీ నాటకాలు నిన్ను చూసినాగా. ఏమైందిరా? ఇంకా నీ యాక్టింగ్ అవలా? లేదాడి, నిజంగానే కాళ్ళు వస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్న చికెన్ గున్యా యొక్క లక్షణాలు: కీళ్ళ నొప్పులు, మొకాల నొప్పులు, జ్వరం వంటివి. ఈ వ్యాధి దోమ కుట్టడం వలన వస్తుందని సమాచారం.
బాబు అని ఫీలింగా? నేను రా మహేష్ బాబు, ఎంత తెల్లగా ఉన్నా చూడరా. ఏంటి సార్ ఇది? చూడండి మీ వాడు ఎలా కొట్టాడు, చూడండి ఎలా కొట్టాడు. పిల్లగాళ్ళు అన్నాక ఆటలాడేటప్పుడు ఇలాగ అవుతాయిలేండి. అయినా ఈ మధ్య నేను పెద్ద హీరో అనుకుంటున్నాడులేండి. వేషాలు ఎక్కువైనాయి. ఇలాంటివి ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాలేండి. అలా ఏం కాదు, నా కొడుకు ఎప్పటికైనా గొప్పోడైతాడు. నువ్వు రానన్నా. గొప్పడైతే అవుతాడులే, ఇట్లాంటి గొడవలు తేవద్దని చెప్పు. సారీ అండి. అమ్మా ఏంట్రా? టీ తీసుకురా అమ్మా. తెస్తున్నా. లేచావా? ఇదిగో. నాన్నా, ఆ? ఇక్కడున్నావా? చెప్పమ్మా. అరే, అందరు నీ గురించే అడుగుతున్నారా. ఓ, అవునా? నీ కొడుకుది బీటెక్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడురా. చెప్పందరికి హైదరాబాద్ లో మా కొడుకు జాబ్ చేస్తాడని హ్యాపీగా, డోంట్ వరీ. జాబ్ చేస్తే చెయ్యి గాని ఇంకా సినిమాలని ఇవన్నీ తిరగకురా అన్నా. కిసోంటి ఇట్లాంటి ముచ్చట్లు ఇంకోసారి నా దగ్గర చెప్ప. ఎందుకురా అన్నిటికీ అట్లా చిరాకు పడుతావు? మరి రాదా? సరే అమ్మా, పోయోసా. సరేరా, జాగ్రత్త పోయిరా. సరే మరి, బాయ్. పోయినాక ఫోన్ చేయరా. ఓకే. కృష్ణానగర్ పోవాలంటే ఎవరిని అడగలరా నాయనా? అమ్మా, ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాంలే. భయపడకరా రే, భయపడకు. ఇదేం అడవిగా సిటీయే కదా, ఎవరినో అడుగుదాం. అది కృష్ణానగర్కి ఆటోలు ఎక్కడ దొరుకుతాయన్న? అక్కడ ముందు పోతాం, గాడు ఉంటాయి. ఎక్కడ? గాడ. అక్కడనా? అక్కడ ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న, కృష్ణానగర్ బాల్ వస్తారా? వస్తా. ఓకే, ఎక్కండి. అన్న, అది మీకు కృష్ణానగర్లో ఎవరైనా తెలిసి ఉన్నారా అన్న మీకు? ఉన్నారన్నా. ఎందుకు? కొంచెం నేను ఇక్కడ రూమ్లో ఉండాలన్నా, నాకు ఇక్కడ ఎవరు తెలియదు. అందుకే మీరు కొంచెం మంచిగా కనిపించాలని అడుగుతున్నానా మిమ్మల్ని. నీలాగే కొత్తగా ఒక అతను వచ్చిందన్న, ఆయన ఉన్నాడు. నేను అతనికి ఫోన్ చేసి చెప్తా, ఆయనతో ఉండేళ్ళి. ఆయన ఏం చేశాడన్నా? ఆయన ఏం చేశారు? ఆయన కొత్తగా అదేదో సినిమాలలో ట్రై చేయడానికి వచ్చిందన్న. కానీ ఆయన చాలా మంచి మనిషి అన్న. నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. ఓకే అన్న, బుద్ధుడు అన్న, ట్యాంక్ బండ్ బుద్ధుడు. ఇదేనా అన్న? ప్రతి సినిమాలో హైదరాబాద్ అంటే ట్యాంక్ బండ్ చూపిస్తూనే ఉంటారు. సినిమాలలో చూసి చూసి ఇప్పుడు లైవ్లో చూసే వరకు ఎట్లా ఫీల్ వేరే ఉందన్న. అయినా సినిమాలలో చూసుడే కానీ నిజంగా మన తెలంగాణ గవర్నమెంట్ మస్తు డెవలప్ చేసిందన్న ఈ మెట్రో గిట్రో అని. అవునన్నా, కానీ ఈ ట్రాఫికే ఇబ్బంది అవుతుంది. అదో ఆ కనిపించే 3వ ఫ్లోర్ అన్న, అదే. ఎంత ఇవ్వమంటావు? 150 అయిందన్నా. ఏందన్నా అంత ఎట్లా అయింది? అప్పటి నుంచి నేను ఫోన్లో మ్యాప్ ఆన్ చేసి పెట్టినా. ఇగో మీటర్ చూడన్నా ఒకసారి నువ్వే. మేము అట్లా మోసం చేయమన్నా. సరే సరే, 3rd ఫ్లోరే కదన్నా? అదే అదే.
ఆటో అన్న చెప్పింది అన్న, అది నేనన్నా. నువ్వేనా? ఆ. లోపర్రా. డోర్ ఎవరు వేస్తారు? సారీ అన్న, నేనేసా. ఏయ్ అన్న అడగవా ఏది ఎక్కడ పెట్టాలను? సారీ అన్న. ఆనే పెట్టుకో. ఇక్కడన్నా ఆనే. అన్న అన్న నా పేరు అఖిల్ అన్న. శేఖర్. శేఖర్ పేరు చెప్తే ఏరంతా సైలెంట్ కావాలి. అర్థమైందా? ఓకే అన్న, కొంచెం దాహం అయితే కొన్ని నీళ్ళు. గవే ఉన్నాయి, కొన్ని నుంచి కొన్ని తావు. సరే అన్న. ఏయ్ కొన్నేదా అని చెప్పినా కదా. అది సారీ అన్న. సరే కానీ ఆడబెట్టు. అన్న అది వాష్రూమ్ ఎక్కడన్నా? అదే అయినా నువ్వు హైదరాబాద్కి ఏం చేద్దామని వచ్చినావు? నేనా అన్న? ఇట్లాంటి గోడ పంటి నా పోస్టర్ కూడా పడాలన్నా. నేను కూడా వాళ్ళల్లో ఒక్కనిలా కనిపించాలన్నా, అందుకే వచ్చిన. అయినా మీరు అన్నా? నేను స్టోరీ రైటర్. అంటే మీరు కూడా డైరెక్టరే? డైరెక్టర్ అయిదాం అనుకున్నా కానీ ఇంకా కాలే. అవునా? మన ఇద్దరు ఫోటోలు ఇక్కడొకటి ఇక్కడొకటి వేయించుకున్నామన్నా, మస్తు ఉంటుంది. ఏడా? ఈడోటి ఈడోటి అన్న, క్రేజీ ఉంటుంది. సరే కానీ నువ్వు పోయిరాపో, ఫస్ట్ వేయించుకుందాం. ఓకే. అది మీది ఎవరన్నా? కరీంనగర్. ఓ కరీంనగర్ ఎక్కడన్నా? కరీంనగర్లో మెయిన్ రోడ్ ఉన్నా. మెయిన్ రోడ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ డబ్బా ఉంటుంది. ఆ డబ్బా పక్కన వెళ్ళే మాది. తెలుసా? తెలవన్నా. పెద్ద తెలిసినట్టు కరీంనగర్లో ఎక్కడన్నా అని అడుగుతావు. సరే కానీ మీది ఎక్కడ? నాది వరంగల్ దగ్గర నర్సంపేట అన్న. తెలుసా అన్న? తెలుసు తెలుసు, 2 సార్లు వచ్చినా కూడా. అదే అన్న మా ఊరు. సరే అన్న ఈ టవల్ ఆరేసుకుంటావు? అక్కడ ఆరేసి ఇట్రా, ఒకసారి నీతో మాట్లాడాలి. అన్న ఈడ కూసో. ఈ రూమ్లో కొన్ని రూల్స్ ఉంటాయి. అన్న చెత్త వస్తువులు ఏడబడితే ఆడబెట్టద్దు, అర్థమైందా? ఓకే ఓకే. నా బుక్స్ అస్సలు ముట్టద్దు, నా పేపర్లు అస్సలే ముట్టద్దు. సరే అన్న. వాటర్ తక్కువ యూజ్ చేయాలి, ఓకే. అర్థమైందా? బెడ్ రేపు కొనుక్కో, లేకపోతే ఏమైతే తెలుసు కదా, కింద వండుకుంటావు. అర్థమైందా? ఓకే అన్న. అది అన్న నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. నేను చూస్తే నాకు కూడా నిద్ర వస్తుంది. నేను కూడా వంట ఇక లైట్ బంద్ చేయి. సరే అన్న. తమ్ముడు, మరి నిద్రలో కాలేసి అలవాటు ఉందా నీకు? నిద్రలో కాలేసి అలవాట్లేదు కానీ తన్నే అలవాటు ఉన్నా అన్న. తంతావా? తన్న అన్న. అదే సారీ అన్న, జస్ట్ జోక్ వేసిన. ఈ జోకులు చేసే టైం ఆ తమ్ముడు? సారీ అన్న, సారీ, ఏమనుకోకండి. సరే సరే వండుకో ఇక. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. క్రేజీ పోస్టర్స్ అన్న. ఏం రాస్తున్నారు నా? నిన్న రాత్రి నుంచి రాస్తున్నారు. స్క్రిప్ట్ రా. ఒక్కసారి చూపించచ్చు కదా, ఎప్పటి నుంచో స్క్రిప్ట్ చూడాలని ఇంట్రెస్ట్ అన్న నాకు. ఏంటిది నీకు చూపెట్టేది? ప్లీజ్ అన్న, ఒక్కసారి అన్న స్క్రిప్ట్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. గర్ల్ ఫ్రెండ్ తోటి చాటింగ్ చూపెట్టు, అప్పుడు చూపెడతా. ఏంటిది మధ్యలో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వచ్చింది అసలు? తమాకిట పని చేస్తలేదా నీకు? నా గర్ల్ ఫ్రెండ్ ఎందుకు వచ్చిందన్నా? ఇక్కడ బ్యాగ్ పెట్టకంటావు, నీళ్ళు తాకంటావు, బాత్రూమ్ పోకంటావు, ఇక్కడ గొల్లం పెట్టంటావు. ఏందన్నా అసలు? ఏందన్నా పిచ్చి పిచ్చి చేస్తావు? అన్నా నేను అసలు యాక్టింగ్ మంచిగా చేసినా అన్నా? అన్నా అసలు యాక్టింగ్కి పనికొస్తానా అన్న నేను? అన్న ఏమన్నా ఆడిషన్స్ ఉంటే చెప్పండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఆడిషన్స్ ఉంటే చెప్తా కానీ ఇది మాత్రం చూపెట్టా. సరేమైందా? అసలు చెప్పాలంటే నాకు గర్ల్ ఫ్రెండ్ గిట్ల ఎవరు లేరన్నా, ఏదో అట్లా మిమ్మల్ని ఆట పట్టియనికి. సరే సరే, రేపు ఒక ఆడిషన్ ఉంది, ఆడికి వెళ్ళు. సరే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అక్కడ పోయి నా పేరు చెప్పు, ఏరియా అంతా సైలెంట్ అయిపోతుంది. ఓకే అన్న, ఓకే అన్న. శేఖర్ అన్న అని చెప్పు, ఏరియా అంతా సైలెంట్ అన్న. ఒక్క నిమిషం అన్న, అసలు నా యాక్టింగ్ మీకు నచ్చిందా అన్న?
నచ్చిందిరా. నన్నే భయపెట్టించినావంటే Hi, this is Akhil. You can call me at 9177779267. హలో హలో అమ్మా, నాన్న బాగున్నావా? బాగానే ఉన్నా అమ్మా, మీరెట్లున్నారు? అమ్మా అది డబ్బులు కావాలమ్మా, అస్సలు పైసలు ఏం లేవమ్మా నా దగ్గర. అదేంట్రా జాబ్ చేస్తా అని పోయినావు కదా, మాకిక్కడ చాలా కష్టంగా ఉందిరా. అదే ఈ మంత్ ఎట్లనైనా ట్రై చేస్తామ్మా. సరే నాన్న, మీ నాన్న వచ్చినాక నేను మాట్లాడి డబ్బులు పంపిస్తా, సరేనా? కొంచెం ఏదో ఒకటి తొందర చూడండి అమ్మా, ఇక్కడ డబ్బులు లేక చాలా కష్టమవుతుంది. సరేరా. ఓకే అమ్మా. ఏమండి, ఏమి మనోడికి డబ్బులు కావాలంటండి. సర్లే. సార్ ఇప్పటివరకు 49 ఆడిషన్లు అయింది సార్. ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగున్నది, నేను ఫోన్ చేస్తా అంటారు సార్. సార్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి సార్. ఇక్కడ నచ్చింది ఫోన్ చేస్తా అని మాత్రం చెప్పండి సార్. ఇప్పటివరకు ఒక్క ఫోన్ కూడా రాలేదు సార్, ఒక్కటి కూడా రాలేదు. నాకు తెలిసి మీరు 55 అవుతుంది సార్, నాకు తెలుసు. థ్యాంక్ యూ. హలో అమ్మా. ఎలా ఉన్నారా? నేను బాగానే ఉన్నా. అది డబ్బులు కావాలని చెప్పిన కదమ్మా, ఏం చేసిండు? అరే నీ జాబ్ ఏమైందిరా? అదే పని మీద ఉన్నమ్మా, ఈ మంత్ ఎట్లనైనా జాబ్ కొట్టేస్తా. సర్లే నాన్న, లైన్లో ఉండు, నేను నాన్న అడిగి చెప్తా. ఏంటి ఏమైంది? వాడికి మళ్ళీ డబ్బులు అంటండి. మళ్ళీ డబ్బులు 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 ఉన్నాయండి, వాడికి పంపిస్తున్నాం కదా, యాడ్ నుంచి తేవాలి డబ్బులు. ఉద్యోగం ఏమైందంట? ఏం చేసిన లాభం లేదు. ఎందుకండి అట్లా అంటున్నారు? వాడికి మనం తప్ప ఇంకెవరున్నారు?
పంపుదాం, ఏదో రకంగా పంపుదాం. మా అమ్మ నాన్న నేను పోషించాల్సింది పోయి వాళ్ళే నన్ను పోషిస్తారు. అసలు నేను ఎందుకు బతుకుతానా? అసలు నేనేం చేస్తాను, ఏం చేద్దామని ఇక్కడికి వచ్చిన, ఇక్కడికి వచ్చి నేను ఏమైపోయినా? అమ్మా, అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను బతకలేను, నా వల్ల కాదు, నేను చచ్చిపోతా. ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్, అవును ఇదే కరెక్ట్, నేను చచ్చిపోతా. సారీ అమ్మా, తనకి ఎప్పుడు నేనేమనుకోకండి, నన్ను క్షమించండి. చచ్చిపోవాల్సిందే, ఇట్లా నాన్న చచ్చిపోవాలి. అసలు నేను ఎక్కడికి వచ్చినా అసలు ఇక్కడ ఎవ్వరు లేరా? ఏంది ఎవ్వరు కనిపిస్తలేరేంది? ఎవరన్నా మీరు? అసలు నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు నాకేమైంది? మనం చచ్చినాం రా, అందుకే పైన ఉన్నాం. చచ్చిపోయినామా? అవునరా. సరే గాని నువ్వు ఎలా చచ్చావు? అది సినిమా అవకాశాలు రాక స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంట్లో నన్ను ఇబ్బంది పెట్టలేక ఊరేసుకొని చచ్చిపోయినా. ఓహో, నువ్వు కూడా సినిమా వాడివేనా? ఇక్కడ మీ సినిమాలో ఆఫీస్ ఉంది పక్కనే, వెళ్ళి కలు. ఇక్కడైనా నీకు సినిమా ఛాన్సులు రావచ్చు. ఇక్కడ సినిమాలో ఆఫీస్ పక్కనే, లెఫ్ట్ లో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. గుడ్ లక్. నాకంటే రోగం వచ్చి సచ్చా, ఈడేంటి సూసైడ్ చేసుకొని చచ్చాడంట. ఛీ. ఎవరు కావాలి బాబు? సార్ అది సినిమా ఆఫీస్ అన్నారు. ఉండు, సార్ని అడిగి చెప్తా. సరే సార్. బాబు సార్ లోపలికి రమ్మంటున్నాడు. సార్ సార్ సార్. ఎవరు బాబు నువ్వు? కొత్తగా కనిపిస్తున్నావు. సార్ మీరంటే నాకు మస్తు ఇష్టం సార్. మీరన్నా మీ ప్రొడక్షన్ అన్న ఐ లవ్ ఇట్ సార్. అండ్ మీ మన్ సినిమాలు కూడా అన్ని చూస్తా సార్. నేను కూడా అతని సినిమా చూసిన, పెద్ద ఫ్యాన్ అయినా. సార్ అయినా మీరెట్లా చూసారు సార్? శాటిలైట్ రైట్స్ అంటారు కదా, ఇది మా పక్క వీధుల్లో ఉంటుంది, అందుకే చూసిన. ఓకే సార్. సరే బాబు, ఎవరు నువ్వు? సార్ అది స్టోరీ డిస్కషన్ కి హీరోస్ అండ్ డైరెక్టర్స్ బయట వెయిట్ చేస్తున్నారు సార్. రమ్మను. అదే అడుగుతున్నా, మీరు వచ్చారు. అదే నేను కూడా చూడలేదు. నేను కూడా. ఎలా చనిపోయావు బాబు? సార్ కింద సినిమా అవకాశాలు లేక స్ట్రెస్ ఎక్కువైపోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాయి సార్. మై గాడ్, అసలు మీరు ఏమనుకోయి సూసైడ్ చేసుకుంటారు బ్రదర్? మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఎంతో కష్టపడి ఏం పైకి వస్తే మీరేంటయ్యా ఇలా చేస్తారు? అవకాశాలు అంత తొందర రావు బాబు, వెతకాలి, కష్టపడాలి. ఏమంటారు? వెల్ సెట్. నీకు విషయం తెలుసా? ఆత్మహత్య పీకువాడు చేసుకుంటానయ్యా. మంచి భవిష్యత్తు కుర్రాడు వీలెక్కువైనయ్యా. సార్ అసలు ఆ టైంలో ఏం చేయాలో తెలియలేదు సార్. స్ట్రెస్ ఎక్కువైపోయి డిప్రెషన్లో నాకు నేను చచ్చిపోయినా సార్, సూసైడ్ చేసుకొని. నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా బాబు? ఆకలిస్తేనే అమ్మ గుర్తొస్తుంది అన్నట్టుగా ఉంది బాబు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇక్కడ కూడా ఛాన్సులు దొరకడం చాలా కష్టం. ఇక్కడ కూడా చాలా రోజులు వెయిట్ చేయాలి బాబు. సార్ ఓకే సార్. ఓకే బాబు, ఓకే.
సార్ అది మీలాంటి అందరి లెజెండ్స్తో ఒక్క సెల్ఫీ అన్న దిగాలని నాకు ఎప్పటి నుంచో కోరిక సార్. ఒక్కటి దిగొచ్చా సార్ సెల్ఫీ? సార్ సార్ ప్లీజ్ సార్, ఒక్కటి సార్ ప్లీజ్. అనవసరంగా చచ్చిపోయినా, అసలు ఎంత తప్పు చేసిన. అదేదో కింద కష్టపడి టైపు మంచిగా కింద నా హీరో అయ్యేటోని. అమ్మా సారీ అమ్మా, నాన్న అనవసరంగా చచ్చిపోయినా, ఎంత తప్పు పని చేసిన. ఇది నా కలనా? ఒకవేళ నిజంగానే వాళ్ళందరూ అక్కడ ఉంటే నేను చావాల్సిందే. నా వల్ల కాదు, అయినా నేను చచ్చిపోవాల్సిందే. అయినా నేను మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేను. ఐ వాంట్ టు డై. చచ్చిపోదాం అనుకున్నా. చచ్చిపోయే ముందు ఏదో ఒక మంచి పనైనా చేసి చచ్చిపోతా. తాత అది రోడ్ దాటిపించమంటారా? పదండి. అది తాత మీకంటూ ఎవరు లేరా తాత? నాకు కొడుకుండే బిడ్డ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ఆ బాధ తట్టుకోలేక వాళ్ళమ్మ కూడా చనిపోయింది. మీ ఒత్తిడిని తగ్గించుకోవాలని మీరు ఇలాంటి పనులు చేస్తే, మీరు లేరన్న ఒత్తిడిని మీ తల్లిదండ్రులకు, మిమ్మల్ని నమ్ముకొని బ్రతికున్న వాళ్లకు తీర్చేదెవరు?